బిగ్ సినిమా అమ్హారిక. 7 పదులు దాటిన ఎవరైనా సరే ఏం చేస్తారు? మహా అయితే రామకోటి రాస్తారు. కానీ నేను మాత్రం రికార్డులు తిరగరాస్తానంటున్నాడు మన తలైవ. 100 కోట్లు కొట్టడానికి కుర్ర హీరోలే కింద పైన పడుతుంటే ఈ సూపర్ స్టార్ మాత్రం సరికొత్త సాలిడ్ నెంబర్స్ ని తన ఖాతాలో వేసుకుపోతున్నాడు. ఫేడ్ అవుట్ అనే పదం నా డిక్షనరీలోనే లేదంటూ ఇదిగో ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు ఈ కాలీవుడ్ వెటరన్ యాక్టర్. రజనీకాంత్ 7 పదులు దాటి 4 ఏళ్లవుతున్నా ఇంకా ఐయామ్ అప్డేటెడ్ అంటూ కుర్ర హీరోలకి గట్టి సవాలే విసురుతున్నాడు ఈయన. రజనీకి ముందు తరువాత ఎందరో, కానీ ఎవ్వరూ రజనీ స్టైల్ ని మాత్రం బీట్ చేయలేకపోయారు. స్టైల్ గా బాబ్ గా సెటిల్ అయిపోయిన రజనీ సిల్వర్ స్క్రీన్ పై అలా స్లో మోషన్ లో నడిస్తే చాలు బాక్స్ ఆఫీస్ గల్లా పెట్టెలు కాసులతో గలగలలాడుతాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు తనదైన మేనరిజంతో ఎంత మెస్మరైజ్ చేస్తాడో. అంతటి క్రేజ్ ఉన్న రజనీ ఆ మధ్య కాస్త డౌన్ అయినా జైలర్ టోటల్ రన్ తో ఏకంగా 600 కోట్లకు పైగా కొల్లగొట్టి ఐయామ్ వన్ అండ్ ఓన్లీ అంటూ సెన్సేషనల్ కంబ్యాక్ ఇవ్వటం ఈజీగా మర్చిపోలేం. ఇక తాజాగా వచ్చిన కూలీ వైపు లుక్కేస్తే ఇదేం సినిమారా బాబు అని అన్నారు. క్లైమాక్స్ ఇలా ఉందేంటి అని పెదవి విరిచారు. ఇంత స్టార్ క్యాస్ట్ అవసరమా అని ట్రోల్ కూడా చేశారు. ఇలా ఓవరాల్ గా మిక్స్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా వరల్డ్ వైడ్ గా 500 కోట్ల మార్క్ ను టచ్ చేసిందంటే రజనీ మానియా ఆడియన్స్ ని ఎంతలా ఊపేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే అందుకోవాల్సిన టార్గెట్ పెద్దదిగా ఉండటంతో ఆ మార్క్ ని అందుకోవటం కష్టమే అయినా ఓవరాల్ గా మంచి జోరునే చూపించాడని చెప్పాలి. ఇక దీంతోనే ముచ్చటగా మూడోసారి 500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు రజనీ. గతంలో ఈ క్లబ్ లో 2.0 జైలర్ ఉండగా ఇప్పుడు వీటి సరసనే కూలీ చేరిందన్నమాట. ఇలా 500 కోట్ల క్లబ్ లో 3 సినిమాలు ఉన్న ఏకైక తమిళ హీరోగా నిలవటం ఒక విశేషమైతే గత 3 సినిమాల కలెక్షన్స్ కలిపి అక్షరాల 1335 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేయటం మరో విశేషం. వినాయక చవితి సందర్భంగా టాలీవుడ్ సినిమాల మేకర్స్ వరుస అప్డేట్స్ తో ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తుంటే నేను మాత్రం ఎందుకు ఊరుకోవాలి అంటూ సాలిడ్ అప్డేట్ వదిలాడు రామ్ చరణ్. రిలీజ్ వచ్చే ఏడు అయినా ఎక్కడ రియాక్ట్స్ కానంటూ పెద్దిని పరుగులు పెట్టిస్తున్నాడు. ఇందులో భాగంగానే రెహమాన్ ఇచ్చే బీట్లకి అద్దిరిపోయే స్టెప్పులు వేస్తానంటూ ఇదిగో ఇలా పెద్దిలో వచ్చే ఇంట్రొడక్షన్ సాంగ్ ని మొదలెట్టేశాడట మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. గేమ్ చేంజర్ మిగిల్చిన పీడకలని మర్చిపోవాలని వేగంగా పెద్దిని మొదలుపెట్టేశాడు చరణ్. ఇక ఉప్పెనాతో తొలిసారే 100 కోట్లు చూసిన బుచ్చిబాబు ఈ సినిమాకి డైరెక్టర్ అవ్వటం, సినిమా తారక్ నుండి చరణ్ కు షిఫ్ట్ అవ్వటం, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ హీరోయిన్ అవ్వటం, రెహమాన్ మ్యూజిక్ అందివ్వటం, కథ రూరల్ పీరియాడిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కావడం వంటి రీజన్స్ తో సినిమా అంచనాలు బాగానే పెంచేసుకుంది. ఇక ఇప్పుడే మేజర్ షూట్ పూర్తి చేసుకున్న పెద్ది తాజాగా చవితి సందర్భంగా సాలిడ్ అప్డేట్ ను రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్ ని ఫుల్ హ్యాపీ మోడ్ లో పెట్టేసింది. సినిమాలో వచ్చే ఇంట్రొడక్షన్ సాంగ్ ని జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో దాదాపు 1000 మంది డాన్సర్స్ తో మైసూరులో వేసిన గ్రాండ్ సెట్ లో షూట్ చేస్తున్నామంటూ చెప్పుకొచ్చింది మూవీ టీమ్. రెహమాన్ గారి డప్పు, రామ్ చరణ్ గారి స్టెప్పు, నన్ను నమ్మండి ఇది మెగా పవర్ స్టార్ బ్లాస్ట్. డిఓపి రత్నవేల్ విజువల్ మ్యాజిక్ చూడబోతున్నారు. సాంగ్ షూట్ ఈ రోజే మొదలైంది అంటూ సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ గ్లిమ్స్ కు సాలిడ్ రెస్పాన్స్ రావడంతో సినిమా ఓటీటీ డీల్స్ దాదాపు 100 కోట్లకు అమ్ముడైందని ఇండస్ట్రీలో టాక్. చూడాలి మరి 2026 మార్చ్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అయినా గేమ్ చేంజర్ మెమరీస్ చెరిపేసి మెగా ఫ్యాన్స్ మొహాల్లో నవ్వులు పూయిస్తుందో లేదో. నితిన్ ఎల్లమ్మ నుండి ఎగ్జిట్ ఇచ్చాడా? ఇక బలగం వేణు మరో హీరోని వెతుక్కోవాల్సిందేనా? ఇప్పటికే పట్టాలెక్కడానికి ఆపసోపాలు పడుతున్న ఎల్లమ్మ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు. మొన్న నాని, నిన్న నితిన్, మరి నేడు ఎవరు? బలగం కుటుంబ బంధాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఊరు వాడలని ఎలా కదిలించిందో మనందరికీ తెలిసిందే.
ఇక ఈ సినిమాని తెరకెక్కించిన బలగం వేణు మొదటి సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. ఇంకేం అదే జోష్లో సరికొత్తగా అంటూ నాని హీరోగా ఎల్లమ్మని ప్లాన్ చేశాడు. అక్కడిదాకా అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే కథ నాకు ఆనట్లేదు అంటూ నాని పక్కకి తప్పుకున్నాడో అప్పటి నుండి ఎల్లమ్మ చుట్టూ కష్టాలు చుట్టుముట్టాయి. దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ ఈ సినిమా వెనకాల ఉన్న సరైన హీరోని పట్టుకోకపోవడం గమనార్హం. ఇక నితిన్ ఎల్లమ్మకి ఫిక్స్ అయ్యాడని హీరోయిన్ ని ఫిక్స్ చేసుకుని సెట్స్ పైకి వెళ్లటమే తరువాయి అనుకున్న ఎల్లమ్మకి తమ్ముడి రూపంలో గట్టి షాక్ తగిలినట్టే కనిపిస్తుంది. అప్పటికే వరుస డిజాస్టర్స్ ఫేస్ చేసిన నితిన్ తాజాగా తమ్ముడు సినిమాతో హ్యాట్రిక్ ఫ్లాప్లని మూటగట్టుకున్నాడు. దీంతో నితిన్ మార్కెట్ పూర్తిగా పడిపోవడంతో ఎల్లమ్మకు అతను కరెక్ట్ కాదని దిల్ రాజు పక్కన పెట్టేశాడన్న టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తుంది. ఇక అన్నీ కుదిరితే శర్వానంద్ ఈ సినిమాలో కనిపించే ఛాన్స్ ఉందని, ఒకవేళ శర్వా కూడా సెట్ కాకపోతే ఏకంగా ఓ తమిళ స్టార్ హీరోని రంగంలోకి దించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా నటిస్తుందన్న టాక్ వచ్చేసింది. సో హీరో సెట్ అయిపోతే త్వరలోనే ఎల్లమ్మ మొదలవుతుంది అన్నమాట. చూడాలి మరి ఇప్పటికైనా ఎల్లమ్మ త్వరలోనే స్టార్ట్ అవుతుందా లేక ఇలాగే చుట్టుముట్టిన కష్టాలు కంటిన్యూ అవుతాయా అనేది. బాహుబలితో బాక్స్ ఆఫీస్ ని చీల్చి చెండాడిన ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇంకేం మాకంటూ మేకర్స్ చుట్టుముట్టేయడం, వచ్చిన వాటిలో నచ్చిన వాటిని ప్రభాస్ ఓకే చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే తాజాగా టాలీవుడ్ స్ట్రైక్ తో ఇప్పుడు వచ్చి పడిన ఈ వరుస సినిమాలకి డేట్స్ ఎలా సెట్ చేయాలా అంటూ తల పీక్కుంటున్నాడట మన డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ ఇండియన్ సినిమాకే ఐకాన్ గా నిలిచిన ఈ బాహుబలి ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేక తెగ ఇబ్బంది పడిపోతున్నాడట. ప్రస్తుతం డార్లింగ్, మారుతి ది రాజసాబ్, హను రాఘవపూడి ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ తో పాటు నాగశ్విన్ కల్కి 2 వంటి భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫెడరేషన్ ఛాంబర్ మధ్య జరిగిన పంచాయతీ వల్ల దాదాపు 18 రోజులు షూటింగ్స్ ఆగిపోవడంతో ప్రభాస్ డేట్స్ అన్ని క్లాష్ అయ్యే పరిస్థితి. దీంతో ఈ గ్యాప్ ను కవర్ చేయడానికి ఇప్పుడు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ ఒకేసారి ప్రభాస్ పై పడటంతో డేట్స్ ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నాడట. రాజాసాబ్ విషయానికి వస్తే మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ చివరి దశలో ఉంది. సినిమా పూర్తి కావడానికి ఇంకా 20 రోజులు షూట్ మిగిలి ఉంది. కానీ స్ట్రైక్ కారణంగా అది పూర్తిగా ఆగిపోయింది. ప్రభాస్ డేట్స్ అందకపోతే ఈ ప్రాజెక్ట్ లేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న ఫౌజీ చిత్రం ఇప్పటికే సగం వరకు షూట్ పూర్తి చేసుకుంది. మిగిలిన స్కెడ్యూల్ ను స్పీడ్ గా పూర్తి చేయాలని టీం ప్లాన్ చేస్తోంది. కానీ స్ట్రైక్ కారణంగా ఆ ప్లాన్ తారుమారైంది. ఇప్పుడు గ్యాప్ ను కవర్ చేయడానికి వరుసగా నాన్ స్టాప్ స్కెడ్యూళ్లు వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. దీనికోసం ప్రభాస్ భారీ కాల్ షీట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు అది కూడా ఆలస్యం అవుతోంది. అలాగే నాగశ్విన్ రూపొందించబోయే కల్కి 2 కూడా ఈ సమస్యనే ఎదుర్కొంటోంది. ప్రభాస్ ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి కాకపోతే ఈ 2 భారీ సినిమాలు మొదలయ్యే అవకాశం ఉండదు. దీంతో వరుసగా పెద్ద సినిమాలు లేట్ అవుతుండడమే కాకుండా మొత్తం స్కెడ్యూల్ గందరగోళానికి గురవుతోందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ మోస్ట్ వెయిటింగ్ సినిమాలన్నింటినీ డార్లింగ్ నాన్ స్టాప్ గా పూర్తి చేయాల్సిన పరిస్థితి. మరి ఇంత బిజీ స్కెడ్యూల్లో ప్రభాస్ ఏ సినిమాకి ఎలా డేట్స్ అడ్జస్ట్ చేస్తాడో చూడాలి. ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.